నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో 4th యూనిట్లో మనకు మొత్తం గ్రామర్ పార్ట్, ప్రోజు, పోయిటరీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 5th యూనిట్లో పోయిటరీ చూద్దాము. సో పోయిటరీలో మనకి ఫస్ట్ ఏదైతే పోయం ఉందో అది మై లాస్ట్ డచెస్. సో ఇది మనకి ఎవరు రాశారు? రాబర్ట్ బ్రౌనింగ్. సో ఎవరైతే మనకి లాస్ట్ డచెస్ రాసిన పోయట్ ఉన్నాడో అతను ఎవరు? రాబర్ట్ బ్రౌనింగ్. సో ఇప్పుడు మనం పోయము ఇంకా మీనింగ్ చూద్దాము. సో మనము స్టాంజా వైజ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఫస్ట్ 5 లైన్స్లో ఏముందంటే, దట్స్ మై లాస్ట్ డచెస్ పెయింటెడ్ ఆన్ ది వాల్ లుకింగ్ యాజ్ ఇఫ్ షీ వర్ అలైవ్. I call that piece of wonder now fra Padol's hand, work busily a day, and there she stands. Will it please you sit and look at her? So ఈ 5 లైన్స్కి మీనింగ్ ఏంటంటే, the Duke of Ferrara is speaking to an unnamed visitor. He points to a portrait of his deceived wife. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఎవరైతే డ్యూక్ ఆఫ్ ఫెరారా ఉన్నాడో పర్సన్, సో అతను ఒక అన్నేమ్డ్ విజిటర్ అతని దగ్గరికి, అంటే ఒక గెస్ట్ వచ్చినాడంట, అతను ఎవరో కూడా తెలీదు. అతనికి ఏం చెప్తున్నాడంట, ఒక పోర్ట్రేట్ అంటే ఒక పిక్చర్ని పాయింట్ చేసుకుంటూ, ఎవరున్నారు ఆ పిక్చర్లో, అతను ఎవరైతే డ్యూక్ ఆఫ్ ఫెరారా ఉన్నాడో అతను చనిపోయిన వైఫ్ ఉందంట ఆ పిక్చర్లో. కాలింగ్ ఇట్ అ వండర్ బికాస్ ఆఫ్ హౌ లైఫ్ లైక్ ఇట్ అపియర్స్. He mentions the artist Fra Padol's to highlight the prestige of the painting. సో ఆ పెయింటింగ్ చూపించుకుంటూ అతను ఇట్లా లైఫ్ అనేది ఎట్లుంటుంది కదా అట్లా అని చెప్పి కొంచెం డిప్రెషన్లో మాట్లాడుతున్నాడంట. ఇంకా అతను ఏం చెప్తున్నాడంట, డ్యూక్ ఆఫ్ ఫెరారా ఎవరైతే ఫ్రా పెడాల్ ఆ డ్రాయింగ్ వేసాడో అతను ఎంత హైలైట్ చేసినాడు ఆ పెయింటింగ్ ప్రెస్టేజ్ని అని చెప్పి చెప్తున్నాడు. The Duke then invites the guest to sit and admire the portrait. సో ఏం చేసిందంటే డ్యూక్ ఎవరైతే వచ్చిన గెస్ట్ ఉండో అతను ఇన్వైట్ చేసి కూర్చో అని చెప్పి ఆ పోర్ట్రేట్ అంటే ఏదైతే పిక్చర్ ఉందో దాన్ని చూడమని చెప్తున్నాడంట. సట్లీ అసర్టింగ్ హెస్ కంట్రోల్ ఓవర్ హూ గెట్స్ టు సీ ఇట్ అని చెప్పి ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారంట 5 లైన్స్లో, I said, Fra Padol's by design for never read. Strangers like you that pictured countenance, the depth and passion of its earnest glance, but to myself they turned since none puts by the curtain I have drawn for you but I, and seemed as they would ask me if they dressed. సో ఇది మనకి 5 లైన్స్ అనమాట. సో నెక్స్ట్ 6 లైన్స్ మనకి ఇందులో మీనింగ్ ఏముందో చూద్దాము. ద డ్యూక్ ఎంఫసైజెస్ దట్ ఓన్లీ ఈ కంట్రోల్స్ హూ వ్యూస్ ద పోర్ట్రేట్ హ్యాజ్ ఈ కీప్ ఇట్ హిడెన్ బిహైండ్ అ కర్టన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవరైతే డ్యూక్ ఉన్నాడో అతనంట ఓన్లీ అతను మాత్రమే ఆ పిక్చర్ని చూస్తాడంట, ఇంకా మిగతా టైం మొత్తము దాన్ని కర్టన్ బ్యాక్ సైడ్ హైడ్ చేస్తాడంట, అంటే దాపెడతాడంట. He notes that strangers are often captivated by the Duchess' earnest glance in the painting and seem curious about its stories. However, they dare not ask directly. This shows both the Duke's possessiveness and his awareness of how others perceive the Duchess' beauty. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఎవరైనా అట్లా పెయింటింగ్ని అలా ఓపెన్గా పెట్టినారు అనుకోండి, అట్లా పెయింటింగ్ చూసి కొంతమంది చూసేవాళ్ళు ఏమనుకుంటారు, క్యూరియాసిటీతోని అరే ఈ స్టోరీ ఏదో ఒకటి ఉండుంటుంది ఈ పెయింటింగ్ బిహైండ్ అని చెప్పి తెలుసుకోవాలని అనుకుంటాడు కదా. సో అందుకే అతను ఆ పిక్చర్ని హైడ్ చేస్తాడంట. సో ఇలా హైడ్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఎవరైతే ఆ పర్సన్ డ్యూక్ ఉన్నాడో అతని పొజిటివ్నెస్ అనేది ఎంత ఉంది అతను వాళ్ళ వైఫ్ పట్ల అనేది తెలుస్తుంది కదా. సో అది చెప్తున్నారు. నెక్స్ట్, how such a glance came there? So, not the first. Are you to turn and ask thus, sir? That was not her husband's presence only, called that spot of joy into the Duchess' cheek. Perhaps Fra Padol's chanced to say, her mantle laps over my lady's wrist too much, or paint must never hope to reproduce the faint half flush that dies along her throat. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ద డ్యూక్ స్పెక్యులేట్స్ దట్ పీపుల్ మైట్ వండర్ వై ద డచెస్ లుక్ సో జాయ్ఫుల్ ఇన్ ద పెయింటింగ్. సో ఎవరైతే ఆ చనిపోయిన అమ్మాయి ఉంది లోపల, అంటే వాళ్ళ వైఫ్ డచెస్, సో ఆమె ఎందుకు ఇంత బ్యూటిఫుల్గా ఉంది, సో స్పెక్యులేట్స్ ద పీపుల్ వుడ్ మైట్ వండర్, సో తను ఎందుకు ఆ పిక్చర్లో ఉన్నామే అంత జాయ్ఫుల్గా ఉంది అని చెప్పి ఆ మిస్టరీ కోసం అడుగుతారేమో కదా అని చెప్పి అనుకుంటున్నాడు ఎవరు, డ్యూక్. హీ సజెస్ట్ దట్ హర్ బ్లష్ was not caused solely by his presence but also by comments from the artists. సో ఆ ఫోటోలో ఎవరైతే తను అలా జాయ్ అంటే బ్లష్ అవుతుందో అది ఇతని వల్ల కాదు, ఎవరైతే డ్యూక్ ఉన్నాడో అతని వల్ల కాదు, బట్ ఎవరి వల్ల అంట, ఏవైతే పెయింటింగ్ వేసే ఆర్టిస్ట్ ఉన్నాడో అతను
కామెంట్స్ ఉంటాయి కదా, సో దానివల్ల ఆమె ఆ జాయ్ అంటే ఆ బ్లష్ అనేది వచ్చింది ఆ పిక్చర్లో అని చెప్పి చెప్తుండు. ఫ్రాప్ అడాల్ఫ్ the compliments such as remarks on her shawl or the delicate blush on her neck were enough to make her happy. సో ఆ కాంప్లిమెంట్స్ ఎవరిచ్చినారు, ఎవరైతే పెయింటింగ్ వేసిన ఫ్రాప్ అడాల్ఫ్ ఉన్నాడో అతను కాంప్లిమెంట్స్ ఇస్తుంటే తను అంటే ఎవరైనా ఇట్లా పిక్చర్ డ్రా చేసేటప్పుడు సైలెంట్గా ఉండరు కదా, ఎవరైతే మన పిక్చర్ పోర్ట్రేట్ డ్రా చేస్తున్నారో ఆ పర్సన్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే మనం దానికి రియాక్ట్ అవుతూ ఉంటాం కదా. సో ఆ పిక్చర్లో ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అవి నా వల్ల రాలేవు అని చెప్పి ఆ డ్యూక్ ఏమంటున్నాడు, ఏమైతే తను ఆ జాయ్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో లైక్ బ్లష్, అది నా వల్ల కాదు, ఎవరైతే పెయింటింగ్ వేసే ఆర్టిస్ట్ ఉన్నాడో పడాల్ఫ్ అతని వల్ల వచ్చిన ఎక్స్ప్రెషన్స్ అవి ఆ పిక్చర్లో అని చెప్పి చెప్తున్నాడు. దిస్ రిఫ్లెక్ట్స్ ద డ్యూక్స్ ఇరిటేషన్ అట్ హర్ ఓపెన్నెస్ టు స్మాల్ గెస్చర్స్ అండ్ హర్ ఈజ్ ఇన్ ఫైండింగ్ జాయ్. సో ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి ఈ సెంటెన్స్, డ్యూక్ ఎంత ఇరిటేషన్ చూపిస్తున్నాడు ఆమె ఓపెన్నెస్ పట్ల, అంటే ఆమె పెయింటింగ్ వేసేటప్పుడు తను అలా జాయ్ఫుల్గా ఉన్నది కూడా అతను చూసి ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు కదా, సో అది చెప్తున్నారు. Such stuff was courtesy, she thought, and cause enough for calling up that spot of joy. She said she had a heart, how shall I say, too soon made glad, too easily impressed. She liked whatever she looked on, and her looks went everywhere. Sit, that was all one my favor at her breast, the dropping of the daylight in the west, the bow of cherries, some officious fool broke in the orchard for her, the white mule she rode with round the terrace, all and each would draw from her alike the approving speech or blush at least. The Duke criticizes the Duchess for being too easily pleased and impressed by ordinary things. సో ఎవరైతే డ్యూక్ ఉన్నాడో అతను వాళ్ళ వైఫ్ డచెస్ ఉంది కదా, సో ఆమె అంత ఈజీగా ఇంప్రెస్ ఇంకా ప్లీజ్ అవ్వడం అతనికి ఇష్టం లేదంట. సో ఎలాంటి ఆర్డినరీ థింగ్స్కి సన్సెట్ లేదంటే ఏమైనా గిఫ్ట్స్ స్ట్రేంజర్స్ ఇచ్చినా సరే వీటికి ఆమె ఈజీగా ఇంప్రెస్ అయిపోతున్నాయంట, దాన్ని డ్యూక్ క్రిటిసైజ్ చేస్తున్నాడంట. ఈ లిస్ట్ ఎగ్జాంపుల్స్ సచ్ యాజ్ బ్రాంచ్ ఆఫ్ చెరీస్ or a mule ride, claiming that she treated all these with the same enthusiasm and she did his 900 years old name. This shows the Duke's frustration that she did not place him or his status above everything else. సో తను ఏం చెప్తున్నాడు, డ్యూక్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ ఎవరైతే డచెస్ ఉందో ఆమె చిన్న చిన్న వాటికి ఇంప్రెస్ అయిపోతుంది, లైక్ ఏదైనా బ్రాంచ్ ఆఫ్ చెరీస్ కానీ లేదంటే ఒక రైడ్కి వెళ్ళినా ఏదైనా సరే తనకి సేమ్ ఎంతూజియాజం అంట, అంటే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుండే అంట. As she did his 900 years old name, a symbol of his noble heritage. సో ఏదో పెద్ద అవార్డ్ సాధించేసిన సంతోషంగా ఫీల్ అవుతుంది అంట చిన్న చిన్న విషయాలకి తను. సో అది తనకి డ్యూక్ ఎవరైతుండో అతనికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంట తను అలా బిహేవ్ చేయడం వల్ల. She thanked men good, but thanked. Somehow I know not how, as if she ranked my gift of a 900 years old name with anybody's gift. Who would stoop to blame this sort of trifling? Even had you skill in speech, which I have not, to make your will quite clear to such an one, and say just this or that in your disgust me. Or that in you disgust me, here you miss, or these exceeds the mark, and if she let herself be lessened, so nor plainly set her wits to your forsooth and made excuse. సో దీనికి ఏంది మీనింగ్ చూద్దాం. ద డ్యూక్ రిసెంట్స్ ద డచెస్ ఫర్ ట్రీటింగ్ హిస్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీ నేమ్ యాజ్ ఈక్వల్ టు ట్రైవల్ గిఫ్ట్స్ ఫ్రమ్ అదర్స్. సో డ్యూక్ ఏమంటున్నాడు, ఏదైతే తన వైఫ్ ఉందో డచెస్ ఆమె వాళ్ళ ఫ్యామిలీ ప్రెస్టీజియస్ నేమ్ అవుతుందో దాన్ని దేనికి ఈక్వల్గా చూస్తుండే అంట, ఏవైతే గిఫ్ట్స్ వేరే వాళ్ళు ఇస్తుండేనో దానికి ఈక్వల్గా చూస్తుండే అంట. హీ డిస్మిసెస్ ద ఐడియా ఆఫ్ confronting her directly, claiming he lacks the skill in speech to express his frustration. However, his ignorance is evident. He believes it would be beneath him to correct her or teach her how to behave. This highlights the Duke's pride and unwillingness to compromise. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఈ డ్యూక్ ఎవరైతే ఉందో అతనికి వాళ్ళ వైఫ్ డచెస్ ప్రతి చిన్నదానికి అందరికీ ఇంప్రెస్ అవ్వడం కానీ లేదంటే తను లైక్ చిన్న చిన్న వాటికి సంతోషపడము
అంత ప్రెస్టీజియస్ లైఫ్ లీడ్ చేస్తున్నా సరే చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడడం, గిఫ్ట్ తీసుకోవడం అనేది ఆయనకి నచ్చదంట. సో ఇది మనకి ఏం చెప్తుంది, అతనికి ఎంత ఆరోగెన్స్ ఉంది డ్యూక్కి అనేది మనకి చూపిస్తున్నారు కదా. ఇంకేం చెప్తుండే అతను ఆమెను కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు, ఇంకా అతను నేర్పించాలనుకుంటున్నాడు ఆమెకి ఎలా బతకాలని చెప్పి. సో అది చాలా ప్రైడ్, అంటే అతను ఎంత గర్వం, ఇంకా ఎంత గర్వం ఉంది అతనికి, ఇంకా అన్విల్లింగ్నెస్ ఉంది కదా, కాంప్రమైజ్ అవ్వను అనే టైప్ యాటిట్యూడ్. సో అది చూపిస్తున్నారు. Even then would be some stooping and I choose never to stoop. Oh sir, she smiled no doubt. Whenever I passed, but who passed without much the same smile. This grew, I gave commands, then all smiles stooped together. She stands as if alive. The Duke's possessiveness and pride reach a climax here. సో ఎవరైతే డ్యూక్ ఉన్నాడో అతని పొజెసివ్నెస్ అనేది ఇక్కడ ఏమైందంటే ఒక క్లైమాక్స్కి వచ్చిందంట. He could not tolerate her friendly smile towards everyone. సో అందరితో నవ్వుతూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం అతనికి నచ్చలేదంట. అతను భరించలేకపోయిందంట. Interpreting them as a lack of exclusivity for him, to regain control he gave commands, implying that he ordered her death. సో అవన్నీ తట్టుకోలేక అతను ఏం చేసిండంట, చాలా కమాండ్స్ పాస్ చేసిండంట. లైక్ నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి చాలా చెప్పిండంట. లాస్ట్కి ఏం చేసిండంట, ఈ ఆర్డర్డ్ హర్ డెత్ అంటే లాస్ట్కి చంపేసిండంట. The phrase all smiles stooped together is chilling and demonstrate the Duke's authoritarian nature. Now the Duchess exists only in painting where he has total control. సో ఇప్పుడు అతను చంపేసిన తర్వాత వాళ్ళ వైఫ్ డచెస్ ఎక్కడుంది, పెయింటింగ్లో మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ పెయింటింగ్ అతను హైడ్ చేసుకోవచ్చు, దాపెట్టవచ్చు, పైన పడేయచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అంటే ఆ పెయింటింగ్ అనేది అతని కంట్రోల్లో ఉంది, అతనికి నచ్చినట్టు ఆడుతుందన్నమాట ఆ పెయింటింగ్. ఇప్పుడు తను వినలేదు కదా అతను చెప్పినప్పుడు. సో ఆయన ఎలా అనుకుంటున్నాడో, ఆయన ఎలా ఆడిస్తే వాళ్ళు అలానే ఆడాలి బొమ్మలాగా అని చెప్పి అతను అలా అనుకున్నా అనమాట. Will it please you rise, we will meet the company below. Then I repeat, I count your master's nose munificence is ample warrant that no just pretense of mine for dowry will be disallowed, though his fair daughter's self as I avowed at starting is my object. The Duke shifts the conversation back to business, addressing the visitor who represent a count. సో డ్యూక్ ఏం చేసిందంట, సరే విజిటర్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ టాపిక్ అంతా వదిలేసి నువ్వు ఎందుకు వచ్చినావు ఆ విషయం చెప్పు అని చెప్పి అతను అడుగుతున్నంట. The Duke assures him that the count's generosity will satisfy and dowry demands, but he emphasizes that his truth interest lies in marrying the count's daughter. The reinforces the Duke's transactional and controlling attitude toward relationships. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సో ఆ వచ్చిన పర్సన్ ఉంది కదా అతన్ని అడుగుతున్నంట కౌంట్. సో కౌంట్స్ డాటర్ అంటే ఇది వేరే పర్సన్ అనమాట. సో వాళ్ళ డాటర్ని చేసుకోవడానికి అంటే సంబంధం వచ్చిందనమాట. నెక్స్ట్, we will go together down, sir. Notice Neptune though, taming a seahorse though a rarity, will claws of Innsbruck cast in bronze for me. As they leave, the Duke points out a bronze statue of Neptune taming a seahorse. The statue symbolizes the Duke's obsession with power and control, mirroring his treatment of the Duchess. By showcasing the statue, the Duke subtly highlights his wealth and authority once again, leaving the visitors with a final reminder of his dominance. సో మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోగానే అతను ఏం చేసిండంట, డ్యూక్ ఒక బ్రాంజ్ స్టాచ్యూ ఏముందంట అక్కడ, నెప్ట్యూన్ టేమింగ్ అ సీ హార్స్ ఉందంట అక్కడ. సో ఒక స్టాచ్యూ ఉందంట, బ్రాంజ్ స్టాచ్యూ. సో దాన్ని చూస్తున్నాడంట. చూస్తూ అతనికి ఎంతో అబ్సెషన్ ఉంది, లైక్ పవర్ అంటే కంట్రోల్ అన్నా, లేదంటే వాళ్ళ మిర్రరింగ్ ఈజ్ ట్రీట్మెంట్ ఆఫ్ ది డచెస్, వాళ్ళ వైఫ్ని ఎలా చూసుకున్నాడు అవన్నీ ఆ స్టాచ్యూ చూస్తే గుర్తొస్తుందంటే. ఇంకా ఆ స్టాచ్యూని చూసుకుంటే అతనికి ఏం హైలైట్ అవుతుందంటే అతని వెల్త్ ఇంకా అథారిటీ అనేది ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడంట. ఇంకా లీవింగ్ ద విజిటర్ విత్ ద ఫైనల్ రిమైండర్ ఆఫ్ హిస్ డామినెన్స్. సో అతను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు ఎవరైతే డచ్ ఉన్నాడో అతను అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి డౌరీ డిమాండ్స్ అని ఉంది కదా, ఈ డౌరీ ఏదైతే ఉందో అది అతను ఇద్దామని అనుకోవట్లేదు అనమాట. లైక్ ఆ వచ్చే అమ్మాయి చేసుకోవాలని వచ్చినారు కదా సంబంధం వాళ్ళు, సో వాళ్ళు ఎంత ఇవ్వాలని చెప్పి ఇతను డిమాండ్ చేస్తున్నాడంట. ఎవరు మనకి డ్యూక్. సో అది ఇక్కడ అనమాట. మనము అతను ఎవరైతే ఉన్నారో డ్యూక్ అతను ఇస్తాడని అనుకున్నాం కదా, లేదు ఇతను డౌరీ డిమాండ్ చేస్తున్నాడంట. సో డౌరీ డిమాండ్ చేసి తర్వాత మొత్తం ఇదంతా జరిగిందంట. సో ఇది మనకి స్టాంజర్స్. సో ఇప్పుడు మనం ఒకసారి సమ్మరీ చూద్దాము ఈ లెసన్కి ఏముందో.
Robert Browning, My Last Duchess is a dramatic monologue that explores themes of power, control, pride, and objectification in relationships through the voice of the Duke of Ferrara. Browning delves into human emotions, revealing the darker side of authority and the fragile dynamics of power in marriage. The poem uses subtle irony to critique the Duke's actions and attitudes while also shedding light on the societal norms of the time. సో ఇక్కడ మనకి ఎవరైతే రాబర్ట్ బ్రౌనింగ్ ఉందో అతను మై లాస్ట్ డచెస్ అనే పోయం రాశారంట. అదొక డ్రామాటిక్ మోనోలాగ్ అంట. ఇందులో మనకి పవర్, కంట్రోల్, ప్రైడ్ గురించి, ఇంకా ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ రిలేషన్షిప్స్, అంటే అసలు రిలేషన్షిప్స్కి వాల్యూ లేకుండా ఎలా ఉంటుంది అనేది ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఇందులో మనకి డ్యూక్ ఆఫ్ ఫెరారా అంటే అనే పర్సన్ ఉంటాడు. సో ఈ డ్యూక్ ఆఫ్ ఫెరారాని మనకి ఈ లెసన్లో డ్యూక్ అని మెన్షన్ చేశారనమాట. సో అతను ఎలాంటి ఎమోషన్స్ లేకుండా, అతను డార్కర్ సైడ్ ఏంటిది, ఇంకా అతను ఎంత హార్ట్లెస్గా బిహేవ్ చేసినాడు అనేది మనకి ఈ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ద డ్యూక్ బిగిన్స్ బై షోయింగ్ అ విజిటర్ అ పోర్ట్రేట్ ఆఫ్ హిస్ లేట్ వైఫ్. సో ఇప్పుడు మనకి ఎక్కడ స్టార్ట్ అయింది మనం చూసాం కదా ఆల్రెడీ. సో ఒక పోర్ట్రేట్ అంటే ఒక పిక్చర్ని చూపిస్తూ ఒక విజిటర్కి వాళ్ళ చనిపోయిన వైఫ్ని చూపిస్తున్నాడు. తన నేమ్ ద డచెస్. So Duchess వాళ్ళ wife name. He praises the life-like quality of the painting created by the renowned artist Fra Adolphe. However, as the Duke continues to speak, it becomes clear that he views the painting not as a tribute to his wife's life but as an object that he can control. He reveals that only he has the authority to draw the curtain and show the painting, symbolizing the possessiveness and need for dominance. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏదైతే పెయింటింగ్ ఉందో వాళ్ళ వైఫ్ చనిపోయిన పెయింటింగ్ ఆ డచెస్. సో ఆ డచెస్ ది పెయింటింగ్ డ్యూక్ ఎవరికి చూపిస్తున్నాడు, ఒక విజిటర్కి చూపిస్తున్నాడంట. చూపించుకుంటూ ఆ పెయింటింగ్ని అతను ఏదో ప్రేమగా చూపించట్లేదు, లైక్ ఒక ప్రైడ్తో చూపిస్తున్నాడంట. చూపించుకుంటూ అది ఎవరు వేశారు పెయింటింగ్, ఫ్రా అడాల్ఫ్ వేశారు. సో వేసిన దాన్ని వాళ్ళ వైఫ్కి ట్రిబ్యూట్ లాగా చూపించట్లే ఆ పెయింటింగ్ని, అతని కంట్రోల్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాడు. సో ఆ పెయింటింగ్ అంటే ఎప్పుడు కర్టన్స్తో కవర్ అయి ఉంటుందంట, ఇతను మాత్రమే ఆ కర్టన్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. యాజ్ ఈ డిస్క్రైబ్ ద డచెస్, ద డ్యూక్స్ టోన్ షిఫ్ట్స్ టు వన్స్ క్రిటిసిజం. సో డచెస్ అంటే వాళ్ళ వైఫ్ గురించి చెప్పేటప్పుడు అతని వాయిస్ ఎలా ఉందంట, క్రిటిసైజ్ చేసినట్టు ఉందంట. సో ఇతను ఊకే అక్యూజ్ చేస్తుండే అంట, తను చిన్న చిన్న వాటికి లైక్ మెల్ట్ అయిపోతుండే. అంటే ఎంత పెద్ద పెద్ద అవార్డ్స్ ఉన్నా సరే వాటికి సమానంగా చిన్న చిన్న గిఫ్ట్స్ని చూస్తుండే తనకు అసలు లెక్కనే లేదు నా లవ్ అంటే అది అని చెప్పి తనని తిడుతున్నాడు, అంటే క్రిటిసైజ్ చేస్తున్నాడంట. ద డ్యూక్స్ గ్రోయింగ్ రీసెంట్మెంట్ culminates in a chilling revelation. He gave commands that caused all smiles to stop. This statement strongly implies that he ordered her death. సో ఏం చెప్తున్నాడు, తర్వాత ఇలా చేసింది కాబట్టి తనని నేను చంపేసిన అని చెప్పి ఆ విజిటర్కి చెప్పినాడు. అందరు నార్మల్గా నవ్వుతూ వింటున్న స్టోరీ ఉండే కదా, ఇప్పుడు ఆ అమ్మాయిది అంటే ఆ డచెస్ది సడన్గా ఏదైతే స్మైల్స్ ఉన్నాయో అవన్నీ స్టాప్ అయినాయంట. As he could not tolerate her perceived disobedience or independence, in his mind removing her was a way to regain control and ensure that she would no longer defy his expectations. Now the Duchess exists only in the portrait, where she can be admired without challenging his authority. సో ఆమె ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉండే అప్పుడు బతుకున్నప్పుడు ఇతను ఎంత చెప్పినా కూడా, అంటే కంట్రోల్ చేస్తున్నా కూడా కంట్రోల్ అయ్యేది కాదంట. అందుకే అతను కావాలని చంపేసి ఇప్పుడు తను ఏదైతే పెయింటింగ్లో ఉందో దాన్ని తను కంట్రోల్ చేస్తూ ఇతను అథారిటీని, ప్రైడ్ని, ఇంకా అరోగెన్స్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్టు ఇతను ఫీల్ అవుతున్నాడు. అంటే ఎవరు, డ్యూక్. The poem concludes with the Duke shifting the conversation to a new marriage proposal. సో ఒక న్యూ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందని చూసాం కదా, కౌంట్స్ ఎవరైతే కౌంట్స్ ఉంటారో వాళ్ళ డాటర్. సో అది వచ్చిందని చెప్పి ఎండింగ్లో చెప్తున్నారు. హీ స్పీక్స్ టు అ రిప్రజెంటేటివ్ ఆఫ్ అ కౌంట్ హూస్ డాటర్ హీ విషెస్ టు మ్యారీ. సో ఏం చెప్తున్నారు, వాళ్ళ డాటర్ని మ్యారీ చేసుకోవాలనుకుంటున్న కౌంట్ వాళ్ళ డాటర్ని అని చెప్పి చెప్తున్నారు. ద డ్యూక్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది డౌరీ బట్ ఆల్సో క్లెయిమ్స్ దట్ his main interest is in the count's daughter herself. సో డ్యూక్ ఏం చెప్తున్నాడు, నాకు ఏదైతే డౌరీ ఉందో అది ఇంపార్టెంటే, బట్ మీ కూతురు మీద ఇంట్రెస్ట్ ఉంది, లైక్ తను నేను ఎలా చెప్తే అలా ఉండాలని చెప్పి చెప్తున్నాడు. దిస్ ట్రాన్సాక్షనల్ అప్రోచ్ టు మ్యారేజ్ అండర్స్కోర్స్ హిజ్ cold and calculating nature. As they leave, the Duke points out a bronze statue of Neptune taming a seahorse, a symbol of power and control that mirrors his treatment of the Duchess. So ఆయన అట్లా అన్నాడు కదా, లైక్
లైక్ డౌరీ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ మీ కూతురు నేను ఎలా కంట్రోల్ చేస్తే అలా ఉండాలని చెప్పి ఆ కౌంట్ అంటే వచ్చిన విజిటర్ ఎవరు కౌంట్. సో అతనికి అలా చెప్పంగానే ఇంకా ఆ కౌంట్కి వాళ్ళ కూతురు కూడా మళ్ళీ ఇలానే డచెస్ లాగా చనిపోతుంది, చంపేస్తారని చెప్పి అనుకొని అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్ళిపోగానే డ్యూక్ ఏం చేస్తాడు, ఒక బ్రాంజ్ స్టాచ్యూ ఉందంట సీ హార్స్ది, నెప్ట్యూన్ టేమింగ్ సీ హార్స్ది. దాన్ని చూసుకుంటూ అతను చేసిన అతని ప్రైడ్, ఆరోగెన్స్, పవర్ని గుర్తు చేసుకుంటూ స్మైల్ చేస్తున్నాడంట. సో ఇది మనకి స్టోరీ. సో ఇక్కడ మనకి ఆథర్ గురించి కూడా ఉంది. ఎవరు మనకి ఆథర్? రాబర్ట్ బ్రౌనింగ్. అతని డేట్ ఆఫ్ బర్త్, ఎప్పుడు చనిపోయినారు, ఇతను బ్రిటిష్ అతనంట. ఇంకా ఇతను మోనోలాగ్స్, డ్రామాటిక్ మోనోలాగ్స్, ఇంకా సైకలాజికల్ డెత్స్కి ఫేమస్ అంట. ఇతని ఫేమస్ వర్క్స్ ఏంటిది? మై లాస్ట్ డచెస్, తర్వాత ద రింగ్ అండ్ ది బుక్. సో ఇది కొంచెం నేమ్ పెద్దగా ఉంది, సో ఇది రాయకండి. ఇవి 2 నేమ్స్ ఈజీగా ఉన్నాయి, ఇవి గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోతుంది. రైటింగ్ స్టైల్స్, యూజ్ ఆఫ్ డ్రామాటిక్ మోనోలాగ్, ఐరనీ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇవన్నీ మనకి ద డచెస్, మై లాస్ట్ డచెస్ అనే స్టోరీ అనమాట, అంటే పోయమ్. నెక్స్ట్ వీడియోలో మనం ప్రోజ్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.